హాయ్ ఫ్రెండ్స్, క్రిప్టో అసెట్స్కు స్వాగతం. ఈరోజు ఈ వీడియోలో ఎక్సెంపైర్ గురించి నేను మీకు ఆల్రెడీ చెప్పాను. సో ఇందులో మనం కొన్ని స్ట్రాటజీతో ప్లే చేయడం వల్ల ఇంకా కొన్ని ఎక్కువ పాయింట్స్ అలాగే ఎక్కువ ఎయిర్ డ్రాప్ వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది. సో ఖచ్చితంగా వీడియో చివరి వరకు చూడండి. నేను ఈ ప్రాజెక్ట్ గురించి ఎందుకు పదే పదే చెప్తున్నానంటే ఇది కొద్దిగా అంటే తక్కువ యూజర్స్ ఉన్నారు, అంటే కంపేర్ టు డాక్స్ కానీ బ్లమ్తో పోలిస్తే కొద్దిగా సగం యూజర్స్ మాత్రమే ఉన్నారు. అందులోనూ చాలామంది స్టార్టింగ్ వదిలేశారు, అవి జస్ట్ ఒక క్లిక్ అయిపోతాయి. బట్ ఇందులో కొద్దిగా స్ట్రాటజీగా 1-2 మనం ప్లే చేయాల్సి వస్తుంది కాబట్టి చాలామంది అయితే వదిలేశారు. అందులోని ఇది నాట్ కాయిన్ సపోర్ట్ ఉంది. టెలిగ్రామ్ యాప్ సెంటర్లో ఎర్నింగ్ యాప్లో నెంబర్ 3 పొజిషన్ అయితే ఉంది, అంటే టాప్ 3లో ఉంది ఇది. సో ఇటువంటి యాప్ని మనం అస్సలు వదులుకోవద్దు. ఫ్రీగా వచ్చే ఎయిర్ డ్రాప్స్ అయితే అసలు మనం వదులుకోవద్దు. ఇటువంటి చాలా ఎయిర్ డ్రాప్స్ ఉన్నాయి. సో మీరు ఖచ్చితంగా మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. వీడియో డిస్క్రిప్షన్లో ప్రతి ఒక్క లింక్ అయితే ఉంటుంది. సో ఇటువంటి ఏ ఎయిర్ డ్రాప్ వచ్చినా అలాగే ఎప్పుడు మనం ఎయిర్ డ్రాప్ సెల్ చేయాలి, మీరు ఏ వ్యాలెట్ కనెక్ట్ చేయాలి, ఇటువంటి ప్రతి ఒక్క డీటెయిల్స్ మన టెలిగ్రామ్ ఛానల్ నేను పోస్ట్ చేస్తాను కాబట్టి ఖచ్చితంగా టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. ఇప్పుడు నేను మీకు ఏ విధంగా నేనైతే ఏ విధంగా స్ట్రాటజీతో ఆడుతున్నాను ఎక్సెంపైర్ మిగతా వారితో పోలిస్తే ఏ విధంగా కొన్ని ఎక్కువ కాయిన్స్ సంపాదిస్తున్నాను అనేది మీకు నేను క్లియర్గా ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో గైస్, ఇక్కడ మీరు అనుకుంటారు రెఫరల్ చేస్తారు కాబట్టి మీకు ఇన్ని పాయింట్స్ వచ్చాయి, ప్రాఫిట్ పర్ అవర్ ఎంత వచ్చిందని చెప్పి అనుకుంటారు. బట్ అనే కాదు గైస్, నేను అంటే ఎక్సెంపైలో రెఫరల్ చేయడం వల్ల పెద్ద అమౌంట్ అయితే రాదు, పెద్ద యూజ్ అయితే లేదు. ఎందుకంటే నాకు ఇప్పటి వరకు ఒక 100 బిలియన్ కాయిన్స్ కూడా రెఫరల్ వల్ల అయితే రాలేదు. సో ఇక్కడ నాకు ప్రాఫిట్ పర్ అవర్ కనిపిస్తుంది కదా, జస్ట్ ఒక అవర్లో ఆ కాయిన్స్ అని నాకు వచ్చేస్తాయి. సో ఇక్కడ నాకు రెఫరల్ అనేది పెద్ద యూజ్ అయితే కాలేదు. బట్ నేను చేసిన యూజ్ ఏంటంటే, సో గైస్ ఇక్కడ మీరు అంటే ఇవి ఏం చేయాలి అంటే ఇక్కడ ప్రాఫిట్ పర్ అవర్ పెరగాలి, లేకపోతే ఇక్కడ లెవెల్ 23 ఇది పెరగాలి అంటే ఏం చేయాలంటే ఇంప్రూవ్ ఆప్షన్లోకి వెళ్ళి సో మీకు వచ్చిన కాయిన్స్ని ఇవి కొంటూ ఉండాలి. ఇక్కడ ఆఫీస్ కానీ టీమ్ కానీ ఏఐ కానీ సో ఇవి కొంటూ ఉండాలి. ఇవి కొన్నప్పుడు ఏమవుతుందంటే మీకు ఆటోమేటిక్గా నేను క్లిక్ చేసి చూపిస్తాను, ఆటోమేటిక్గా ఇంత ప్రాఫిట్ పర్ అవర్ అనేది పెరుగుతుంది. ఎంత పెట్టి కాయిన్స్ కొంటే పైన ఇంతవరకు మనకు ప్రాఫిట్ పవర్ అనేది పెరుగుతుంది. సో ఇవి మనం చేసే ముందు సో ఇక్కడ మీకు క్లియర్గా ప్రాఫిట్ అంటే మైనింగ్ అనేది వెనక రన్ అవుతూ ఉంటుంది. ప్రాఫిట్ పర్ అవర్ అంటే గంటకి ఇన్ని కాయిన్స్ అయితే మీకు వస్తూ ఉంటాయి. బట్ మీరు నిద్రపోయినప్పుడు బయటకు వెళ్ళినప్పుడు సో కేవలం 3 గంటలు మాత్రమే ఆఫ్లైన్లో వెనక బ్యాక్గ్రౌండ్ రన్ అవుతూ ఉంటుంది. అంటే యాప్ ఏం రన్ కాదు, కేవలం 3 గంటలకు మాత్రమే వీడిస్తాడు. సో నెక్స్ట్ ఇంకొక మీరు 6 గంటలు నిద్రపోయినా 10 గంటలు నిద్రపోయినా సో 3 గంటల కాయిన్స్ మాత్రమే మీకు వస్తాయి. ఇటువంటి సమయంలో మనం నిద్రపోయినా ఎర్న్ చేయాలి అంటే సో సిటీ ఆప్షన్లోకి వెళ్ళండి. కింద పైన ఇక్కడ మీకు ప్రీమియం స్టోర్ అని ఉంటుంది. సో ఇటువంటి ప్రాజెక్ట్స్ గైస్ అంటే ఇక్కడ కార్డ్స్లోకి వెళ్ళండి. కార్డ్స్లోకి వెళ్ళినప్పుడు ఒక 15 స్టార్స్ ఇవి ప్రీమియం స్టోర్లో ఇవి ఇంపార్టెంట్ ఆఫ్లైన్ బూస్టర్స్ అంటాం వీటిని. నేను ఎందుకు చెప్తున్నాను అంటే ఇటువంటి ప్రాజెక్ట్స్లో మనం కొద్దిగా ఇన్వెస్ట్మెంట్ అనేది ఖచ్చితంగా చేయాలి. ఎందుకంటే మిగతా వాళ్ళతో పూర్తిగా డిఫరెన్స్ ఉండాలి అంటే మనకు ఫ్రీ యూజర్స్కి ఒక 1000 రూపాయల వరకు ఇన్వెస్ట్మెంట్ అనేది పెట్టుకోండి. ఎందుకంటే మనం ఆల్రెడీ చూసాం చాలామందికి డాక్స్లో కానీ అంటే 20,000 15,000 మినిమం ఒక 6,000 రూపాయల నుంచి అయితే చాలామందికి అయితే వచ్చాయి. సో అలా మనం ఖచ్చితంగా ఇటువంటి ప్రాజెక్ట్స్ మినిమం అమౌంట్ అన్నా ఇస్తాయి కాబట్టి ఒక 1000 రూపాయలు స్పెండ్ చేయడం తప్పు కాదు. ఈ 1000 రూపాయలు స్పెండ్ చేయడం అనేది మిగతా వాళ్ళతో పూర్తిగా డిఫరెన్స్ అవుతుంది. అలాగే స్పెండ్ చేసినందుకు ఇక్కడ వీళ్ళు ఏ డ్రాప్ ఏ విధంగా ఇస్తుంటారంటే ప్రాఫిట్ పర్ అవర్ అలాగే లెవెల్ 323 బట్టి అంటే లెవెల్ బట్టి మీకు ఇస్తూ ఉంటారు. అలాగే ఆఫ్లైన్ బూస్టర్స్ కొన్నందుకు ఇటువంటి వాటిని యూజ్ చేసుకొని కూడా ఇస్తున్నారు. సో మీరు ఇలా కిందకు వస్తే జస్ట్ మీరు ఆఫ్లైన్ బూస్టర్స్లో ఒక 6 అవర్స్ కానీ అంటే 15 స్టార్స్ పెట్టి కానీ మీరు కొంటే 6 అవర్స్ పాటు మీకు అంటే ఆఫ్లైన్ బూస్టర్స్ ఇస్తారు. మీరు ఎక్కడికైనా వెళ్ళారు, దూర ప్రాంతాలు వెళ్ళారు, 12 అవర్స్ వరకు ఉండరు అనుకోండి, అప్పుడు ఖచ్చితంగా 30 స్టార్లు పెట్టుకుంటే 12 అవర్స్ వరకు మీకు ఆఫ్లైన్ ఎర్నింగ్ అనేది స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు కిందకు వస్తే టెడ్డీ ఫ్రెండ్స్ ఉంటుంది, ఇది కూడా చాలా ఇంపార్టెంటే. సో ఇవి పర్చేస్ చేయడం వల్ల ఏమవుతుంది, చాలామంది ఇన్వైట్ చేయలేరు. ఒక 5 ఇన్వైట్ చేస్తే ఎంత వస్తుంది, 10 ఇన్వైట్ చేస్తే ఎంత వస్తుంది అని చెప్పి కొన్ని అయితే టాస్క్లు అయితే ఉన్నాయి. సో మీరు ఇన్వైట్ చేయలేనప్పుడు ఏం చేస్తారు, జస్ట్ టెడ్డీ ఫ్రెండ్స్ని కొనుక్కోవడం వల్ల సో ఆల్రెడీ ఇన్వైట్ ఫ్రెండ్స్ లిస్ట్లో వీళ్ళు యాడ్ అయిపోతారు. సో మీకు ఇవైతే ఓపెన్ అయిపోతాయి ఫస్ట్లో. సో ఇక్కడ ఏ విధంగా మీరు స్టార్స్ కొనాలి, చాలామంది స్టార్స్ ఉండవు, ఏ విధంగా కొనాలని జస్ట్ సింపుల్గా చెప్పేస్తాను. సో మీరు జస్ట్ టెలిగ్రామ్ యాప్లోకి వెళ్ళి మీరు డైరెక్ట్గా నేను ఆల్రెడీ ఇవన్నీ స్టార్స్ అయితే కొన్నాను గైస్. ఇక్కడ మీకు నేను చూపిస్తాను. చాలా వరకు డిలీట్ చేశాను, బట్ నేను ప్రతిరోజు ఈ స్ట్రాటజీ అయితే ఫాలో అయ్యాను. ఒక 15 స్టార్స్ పెట్టి నిద్రపోయేటప్పుడు ఒక 15 స్టార్స్ పెట్టి ఉదయానికల్లా నిద్ర లేచినప్పుడు 6 గంటలు రన్ అవుతూ ఉంటుంది. సో మీరు టెలిగ్రామ్ యాప్లోకి వెళ్ళినప్పుడు ఇక్కడ చూడండి, ఇక్కడ వెళ్ళినప్పుడు సెట్టింగ్స్ ఆప్షన్లోకి వెళ్ళండి. సెట్టింగ్స్లోకి వెళ్ళగానే మీరు కొద్దిగా కిందకు వస్తే
ఇక్కడ మై స్టార్స్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. జస్ట్ స్టార్స్ మీద ప్రెస్ చేసి 50 స్టార్లు కావాలంటే 50, 100 కావాలంటే 100, 50 మీద క్లిక్ చేసి నేను బై అనే ఆప్షన్ మీద క్లిక్ చేస్తాను. కొట్టగానే మీకు ఆటోమేటిక్గా గూగుల్ ప్లేలోకి వెళ్ళి అమౌంట్ అనేది కట్టాలి. జస్ట్ మన ఫోన్పేనో లేకపోతే ఇంకోటి తీసుకొని అమౌంట్ అయితే తీసుకుంటుంది. సో చాలా సింపుల్ ఇది. బట్ ఇది టెలిగ్రామ్ ప్రీమియం యూజర్స్కి మాత్రమే అవైలబుల్తో ఉంది. ఇక్కడ మీకు టెలిగ్రామ్ ప్రీమియం అనే ఒక ఆప్షన్ అయితే కనిపిస్తుంది. దయచేసి నేను చెప్పేది ఏంటంటే మనం ఖచ్చితంగా ఎయిర్ డ్రాప్ ఫార్మర్స్ కాబట్టి మీరు కూడా టెలిగ్రామ్ ప్రీమియం అనేది తీసుకోండి. సంవత్సరం పాటు పెట్టుకోనక్కర్లేదు. జస్ట్ ఇది 1 మంత్ ఇటువంటి సమయాల్లో పెట్టుకుంటే సరిపోతుంది. జస్ట్ 1 మంత్ తక్కువే ఉంటుంది, అంతకుమించి ఏముండదు. ఖచ్చితంగా టెలిగ్రామ్ ప్రీమియం యూజర్లకి యూజ్ ఏంటంటే ఎయిర్ డ్రాప్ వచ్చే ప్రాజెక్ట్స్ అని టెలిగ్రామ్ ప్రీమియం యూజర్లు కొద్దిగా ఎక్కువ ఇస్తున్నాయి, కొద్దిగా అలొకేషన్ ఎక్కువ ఇస్తున్నాయి, కొన్ని ఎక్స్ట్రా టాస్క్లు అయితే ఇస్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా టెలిగ్రామ్ ప్రీమియం అనేది జాయిన్ అవ్వండి. ఎయిర్ డ్రాప్ అండర్స్ అందరికి నేను చెప్పేది ఇదే. ఎందుకంటే పెద్ద మ్యాటర్ అయితే కాదు, 200, 300 పెట్టుకొని చేసుకోవడం అనేది చాలామందికి. సో ఇవి చేస్తేనే. ఇంకొక మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే వీళ్ళు అనౌన్స్ చేసింది ఈ సెప్టెంబర్ 30 మాత్రమే లాస్ట్ డేట్ గైస్ ఈ మైనింగ్కి. ఈ 30వ తేదీలోగా మనం ఎన్ని కాయిన్స్ సంపాదిస్తే అన్ని ఎంత ఎయిర్ డ్రాప్ వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది. సో అందువల్ల తక్కువ టైం అయితే, 1 నెల టైం మాత్రం ఉంది. మీరు కొత్త యూజర్లు అయితే ఖచ్చితంగా ఈరోజు కూడా ట్రై చేయొచ్చు, ప్రాబ్లం అయితే ఏమీ లేదు. సో బట్ 30వ తేదీలోగా అయితే మీ మైనింగ్ ఎండ్ అయిపోతుంది. నెక్స్ట్ మంత్లో వీళ్ళు ఎయిర్ డ్రాప్ అనేది అనౌన్స్ చేస్తారు. ఈ విధంగా మీరు స్టార్స్ కొని ఆఫ్లైన్లో ఎర్న్ చేసుకోండి. మళ్ళీ ఇంకొక చిన్న స్ట్రాటజీస్ కొన్ని చెప్తాను. మీరు సిటీలో ఇక్కడ అదేవిధంగా సిటీ ఆప్షన్లోకి వచ్చాక ఇన్వెస్ట్మెంట్స్ అనే ఆప్షన్ ఉంటుంది గైస్, ఇక్కడ క్లిక్ చేయండి. ఇది ప్రతిరోజు మధ్యాహ్నం 3:30కి అయితే రీసెట్ అవుతూ ఉంటుంది. మామూలుగా 12కి 12:30కి ఫస్ట్లో అయితే ఓపెన్ అవుతాయి, ఇవి 3:30కి ఓపెన్ అవుతుంది ఇది. సో ఇక్కడ స్టాక్ ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మనం సింపుల్గా ఎర్న్ చేసుకోవాలంటే ఇది ఒక ఆప్షన్ మాత్రం. నేను ఆల్రెడీ 3 స్టాక్లు అయితే పెట్టాను. ఖచ్చితంగా చాలా వరకు నష్టం వస్తాయి, కొన్ని మాత్రమే లాభం అయితే వస్తాయి. ఏది లాభమో ఏది నష్టమో చాలామంది తెలియదు. కాబట్టి మన టెలిగ్రామ్ ఛానల్ నేను ప్రతిరోజు పెడతాను మీకు క్వశ్చన్లు కానీ ఆన్సర్స్ కానీ. సో ఇవి ఇన్వెస్ట్మెంట్ ఏం పెట్టాలని చెప్పి నేను ఆల్రెడీ మీకు ఎగ్జాంపుల్ చూపిస్తాను. నేను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీద పెట్టాను. సో 53 బిలియన్ వేస్తే 37 బిలియన్ అయితే వచ్చింది. అలాగే కిందకి వెళ్తే దీని మీద వేశాను. సో ఫ్యాన్ మోడల్స్ మీద 53 బిలియన్ పెడితే 57 బిలియన్ అయితే వచ్చింది. సో ఇవి అంటే మనకి ఎక్స్ట్రా వచ్చింది. ఎక్స్ట్రా కాయిన్స్ వచ్చినప్పుడల్లా ఏం చేస్తానంటే నేను ఇంప్రూవ్లోకి వెళ్ళి సో వీటిని కొనుక్కుంటూ ప్రాఫిట్ పవర్ అనేది పెంచుతూ ఉంటాను. సో ఇది అందరికీ తెలిసిందే, మేము కొనుక్కుంటాం, మాకు ప్రాఫిట్ అవర్ పెరుగుతుంది. బట్ ఇక్కడ స్ట్రాటజీ ఏంటంటే కొన్ని ఇంపార్టెంట్ థింగ్స్ ఉన్నాయి. మనం ఏది కొంటే కొద్దిగా ఫాస్ట్గా ప్రాఫిట్ పర్ అవర్ పెరుగుతుందో నేను ఎగ్జాంపుల్ నేను చూపిస్తాను మీకు. ఇక్కడ ఏఐలోకి వెళ్ళాను, కిందకి వెళ్ళగానే సో ఇక్కడ 5.5 ట్రిలియన్ పెడితే 13 బిలియన్ ప్రాఫిట్ పవర్ ఇస్తా అన్నాడు. సో చూడండి 5.5 పెడితే 13 బిలియన్ ఇస్తా అన్నాడు. సో అదే టీంలోకి వెళ్తే అదే 5.5 ఇంచుమించుగా 5.5 ట్రిలియన్ పెడితే ఇక్కడ 26 బిలియన్ అయితే వేస్తాను. సో ఆల్మోస్ట్ డబల్ వస్తుంది. ఇప్పుడు నా దగ్గర ఇన్ని కాయిన్స్ ఉంటాయి, 5.5 కాయిన్స్ ట్రిలియన్ కాయిన్స్ కాబట్టి నేను మొదటగా ఫైనాన్షియల్ ఖచ్చితంగా ఇదే నేను ఓకే చేసుకుంటాను. ఎందుకంటే డబల్ ప్రాఫిట్ అయితే వస్తుంది. ఇవి చేయడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఇవి చేసినప్పుడే అంటే ఇటువంటి నేను కొన్ని అయితే చెప్తాను. మీరు కిందకు వస్తే ఆఫీస్లోకి వెళ్ళి కిందకు వస్తే మూవీ థియేటర్ ఒకటి ఉంటుంది, అలాగే బార్ ఉంటుంది. సో ఈ ఖచ్చితంగా ఎక్కువ పెట్టి దీన్ని ఖచ్చితంగా వీటిని చేయండి. మీకు ఎన్ని లెవెల్ మ్యాక్సిమం చేయగలుగుతారో అన్నీ అయితే చేయండి మొదటగా. నెక్స్ట్ మిగతా వాటిని స్పెండ్ చేసుకుంటూ ఉండండి. అంటే ఇవి ఎక్కువ అయిపోయినాయి కాబట్టి అంటే పెద్ద అమౌంట్స్ వచ్చేస్తాయి కాబట్టి 23 బిలియన్ 100 బిలియన్స్ అలా వచ్చేస్తే మీరు చిన్న వాటిని చేసుకుంటూ కాయిన్స్ ఎర్న్ చేసుకుంటూ మళ్ళీ ఎక్కువ అమౌంట్ వచ్చినప్పుడు మళ్ళీ వీటిని మొదట టార్గెట్ చేయండి. అలాగే టీంలోకి వెళ్ళినప్పుడు లాస్ట్ ఫైనాన్షియల్ స్పెషలిస్ట్ అలాగే ట్యాక్స్ స్పెషలిస్ట్ వీళ్ళిద్దరిని కూడా ఎంత కావాలంటే అంత వీలైనంత వరకు ఎక్కువ చేసుకోండి. అలాగే ఏఐలోకి వెళ్ళినప్పుడు కూడా కొన్ని అయితే ఉన్నాయి. అంటే ఇవి ఈ 2 పూర్తయినాక ఏఐలోకి వచ్చి మిగతా అయితే చేసుకోండి. సో మిగతా ఇంకోటి ఏంటంటే మైనింగ్ ఆప్షన్లో మ్యాక్సిమం నేనైతే ప్రతి ఒక్కటి చేస్తూ ఉంటాను. ఎనర్జీ కానీ ఇవన్నీ ఎంత మ్యాక్సిమం వస్తే అంత మ్యాక్సిమం చేస్తాను. ఎందుకంటే జస్ట్ మైనింగ్లోకి వెళ్ళి అలా ట్యాప్ చేస్తూ ఉంటే నాకు ఇంచుమించు 2 బిలియన్ వస్తాయి. జస్ట్ అలా ట్యాప్ చేస్తూ ఉంటే 5 ఫింగర్స్తో నేను ట్యాప్ చేస్తూ ఉంటాను, ఒక ఫింగర్తో కాదు 5 ఫింగర్స్తో అలా ట్యాప్ చేయడం వల్ల ఫాస్ట్గా నాకు వస్తుంది. సో ఇక్కడ నాకు డైలీ లిమిట్ వచ్చి 60 బిలియన్ అయితే ఇచ్చాడు. ఇలా చేయడం వల్ల నేను ప్రాఫిట్ పర్ అవర్ ఇది ఇక్కడ చెప్పాను కదా మీకు ఇంప్రూవ్మెంట్లో ఇవన్నీ మైనింగ్ అనేది ఎక్కువ చేయడం వల్ల నాకు ప్రాఫిట్ పవర్ అనేది ఎక్కువ వచ్చింది. అలాగే ట్యాప్ పవర్ ఎక్కువ వచ్చింది, ప్రాఫిట్ పర్ ట్యాప్ కూడా నాకు ఎక్కువ వచ్చింది. సో ఇవన్నీ పూర్తి చేయండి. ఇంకొక మెయిన్ థింగ్ ఏంటంటే ఇవన్నీ చేసినప్పుడు మనకు ఆటోమేటిక్గా మనం జస్ట్ ఊరికి ఎప్పుడన్నా ఖాళీ ఉన్నప్పుడు ఊరికి అట్ట కొట్టుకుంటూ ఉంటాయి, ఆటోమేటిక్గా వస్తూ ఉంటాయి, ప్రాఫిట్ పర్ అవర్ కూడా పెరుగుతూ ఉంటుంది.
ఇంకొకటి క్వెస్ట్. ఈ క్వెస్ట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. డైలీ రివార్డ్ అనేది వస్తుంది గైస్. ఇక్కడ ప్రతిరోజు మీరు రావడం వల్ల 30 రోజులు మాత్రమే ఇస్తాడు. 30 రోజుల తర్వాత లాస్ట్లో ఎంత ఉంటే అంత ఇస్తూ ఉంటాడు. లాస్ట్ రోజుకి 31, 32, లాస్ట్ ఎంత ఉంటే అంత వస్తుంది. ఇది పెరుగుతూ కూడా ఉంటుంది. చాలామందికి రిఫరల్ లేని వాళ్ళకి డే 10, డే 9 దగ్గర ఆగిపోతూ ఉంటుంది. సో రిఫరల్ అనేది ఇంపార్టెంట్ కాబట్టి మీకు ఎలా రిఫరల్ చేసుకోవాలి అనేది నేను ఈ సిటీ ఆప్షన్లోకి వెళ్ళి ఆల్రెడీ చెప్పిన ప్రీమియం స్టోర్లోకి వెళ్ళి మీరు ఈ కార్డ్స్ ఉన్నాయి కదా, జస్ట్ ఈ 1-2 కార్డ్స్ మీకు రిఫరల్ కావాల్సినవి 1-2 కార్డ్స్ కొనుక్కుంటే సరిపోతుంది. సో ఇక్కడ ఇటువంటి ప్రాజెక్ట్స్లో నేను ఆల్రెడీ చెప్పాను, ఇన్వెస్ట్మెంట్ అనేది ఓకే 500-1000 రూపాయల వరకు ఇన్వెస్ట్మెంట్ చేయడం అనేది పెద్ద మ్యాటర్ అయితే కదా. ఇదే కాదు అంటే బ్లమ్లో ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్ అనేది ఉన్నా ఖచ్చితంగా నేనైతే పెట్టుంటాను. అలాగే ఇంకొకటి డ్రాఫ్ట్ పార్టీ, ఇందులో కూడా ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్ ఒక 500-1000 రూపాయలు ఈ 3 ప్రాజెక్టులో వేసుకోవడం బెటర్. మిగతా ఏ ప్రాజెక్టులో దయచేసి వేయొద్దు. బ్లమ్, డ్రాఫ్ట్ పార్టీ, ఎక్సంపైర్ ఈ 3లో ఇన్వెస్ట్మెంట్ చేసుకోవడం బెటర్ ఆప్షన్. మిగతా వాటిలో ఒక్కదాంట్లో కూడా ఇన్వెస్ట్ చేయొద్దు. సో ఇక్కడ క్వెస్ట్లోకి వెళ్ళారు కదా, క్వెస్ట్లోకి వెళ్ళినప్పుడు ఇక్కడ చాలా క్వశ్చన్స్ అయితే అడుగుతూ ఉంటారు. మీకు ఎగ్జాంపుల్ చెప్పాలంటే యూట్యూబ్ ఒక వీడియో ఇచ్చి దాని కోడ్ అడుగుతారు. అలాగే ఇంకా చాలా వరకు రేబస్ అని అంటే చిన్న చిన్న పజిల్స్ అని అవి ఇవి అడుగుతూ ఉంటారు. సో వీటి అన్నిటికీ ఆన్సర్ నేను మన టెలిగ్రామ్ ఛానల్లో ప్రతిరోజు ఇంక మీద నైట్ 9:30 టైంలో అయితే పెడతాను. సో లేకపోతే మార్నింగ్ 5:30 అప్పుడన్నా పెడుతుంటాను. సో ఇవన్నీ కంప్లీట్ చేసినప్పుడు ఆటోమేటిక్గా అంటే మీరు నిద్రపోయినప్పుడు చేయడం, ఇప్పుడు చేయడం, ఇవన్నీ చేయడం వల్ల ఆటోమేటిక్గా మిగతా వాళ్ళకంటే ఎక్కువ పాయింట్స్ అనేది సంపాదిస్తారు. మిగతా వాటికంటే ఎక్కువ పాయింట్స్ సంపాదించినప్పుడు ఆటోమేటిక్గా ఎయిర్ డ్రాప్ అలొకేషన్ కూడా పెరుగుతుంది. ఇప్పుడు నేను బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే నేను 2 అకౌంట్స్ అయితే మెయింటైన్ చేస్తున్నాను. బ్లమ్లోని బెస్ట్ ఎగ్జాంపుల్ నేను డాగ్స్ కాయిన్ పార్టిసిపేట్ చేసినప్పుడు ఒక బ్లమ్లో ఎక్కువ యాక్టివిటీలో ఉన్నాను ఒక అకౌంట్లో. దానికి ఇంచుమించుకో $50 అయితే వచ్చింది నాకు ఊరికే. అంటే బ్లమ్ వాళ్ళు డాగ్స్ ఎయిర్ డ్రాప్ ఇచ్చారు, $50 ఊరికే వచ్చాయి. అదే విధంగా ఇంకొక బ్లమ్ అకౌంట్ ఉంది, దాంట్లో అప్పుడప్పుడు నేను మాత్రం పార్టిసిపేట్ చేస్తాను. దాంట్లో కేవలం నాకు $5 మాత్రం వచ్చాయి. చూడండి డిఫరెన్స్ ఎంత ఉందో. సో ఇది కూడా అంతే, యాక్టివ్గా ఉండడం వల్ల ఎక్కువ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో 500-1000 రూపాయలు పెద్ద మ్యాటర్ కాదు. చాలామందికి అనుకుంటేనే స్పెండ్ చేయండి. కొంతమంది ఉంటారు, స్టూడెంట్స్ ఉంటారు, చాలా పూర్ పీపుల్ ఉంటారు. అటువంటి వాళ్ళు అయితే 500-1000 రూపాయలు నాకు కష్టం, టెలిగ్రామ్ ప్రీమియం తీసుకోవడం కష్టం అంటే జస్ట్ వదిలేయండి. మనం ఫ్రీగా ఎంత వస్తే అంతే సంపాదించుకుందాం. ఏ డౌట్ ఉన్నా నాకు వీడియో కింద కామెంట్ చేయండి. అలాగే మన వీడియో డిస్క్రిప్షన్ నా టెలిగ్రామ్ పర్సనల్ ఐడి కూడా ఇచ్చున్నాను. సో ఖచ్చితంగా నాతో చాట్ చేయాలి అనుకుంటే దయచేసి ఏ డౌట్లు అంటే ఆ డౌట్లు అడగండి. మల్టిపుల్ ఊరికంటే చాలా తెలిసిన డౌట్లే, సింపుల్ డౌట్స్ మీకు పైన కనిపిస్తుంది అవే అడగకుండా మెయిన్ డౌట్స్ మాత్రం అడగండి. అలాగే చాలామంది ఒక 70%-80% మంది కేవలం డబ్బు మాత్రమే అడుగుతున్నారు నన్ను. కొద్దిగా అమౌంట్ ఏంటి, మీకు అమౌంట్ వేస్తాను, నాకు కాయిన్స్ ఏంటి అని. దయచేసి ఇటువంటి అయితే ఎవ్వరు అడగొద్దు. ఎందుకంటే మీరు మొదటిసారి చేసినప్పుడు, ఎందుకంటే ఇది ఒక ప్రాజెక్ట్ మనం ఎన్నో ప్రాజెక్ట్స్ చేయబోతున్నాం ఫ్యూచర్లో. ఇన్ని ప్రాజెక్ట్స్ చేసేటప్పుడు మీరు ఖచ్చితంగా నేర్చుకోండి. ఎలా సెండ్ చేయాలి, ఎలా ఒక అకౌంట్ నుంచి ఇంకో అకౌంట్ సెండ్ చేయాలి, టోకెన్ సెండ్ చేయాలి, టోకెన్ ఎలా హోల్డ్ చేసుకోవాలి, ఎలా సెల్ చేయాలి, ఇవన్నీ మీరు నేర్చుకుంటేనే కరెక్ట్. నేను ఇప్పుడైతే వేసేస్తాను, పెద్ద మ్యాటర్ కాదు. బట్ 2వ సారి 3వ సారి కూడా వేయడం అంటే కష్టం అవుతుంది. ఇది గుర్తుపెట్టుకుని ఎవరు మనీ అయితే అడగద్దు గైస్. ఓకే గైస్, థ్యాంక్ యూ.